నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ప్రభు మాటలు వినడానికి సిద్ధపడ్డ మీ అందరినీ ప్రభు ఆశీర్వదించి అన్ని విషయాల్లో దీవించి ఫలింపజేయును గాక. ఆమేన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బాధ ఏదున్నా కూడా, మీ సమస్య ఏదైనా కూడా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. మీ జీవితంలో తప్పకుండా యేసయ్య అద్భుతం చేస్తారు. భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. తప్పకుండా మీ కార్యములన్నీ సఫలపరుస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపం వేయుచునుటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవునికి స్తుతి కలుగును గాక. ఉదయకాలం అద్భుతమైన వాగ్దానంతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అశ్రద్ధ చేయకండి. ఏ విషయంలో అశ్రద్ధ చేసినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళుటకు మాత్రం నువ్వు అశ్రద్ధ చేయకూడదు. ఇక నీకు ఇస్తున్నాడు మాట, ఆయన సన్నిధిలో నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు, ధూపం వేయుటకు. ప్రభు ఎక్కడ నిన్ను పిలుచుకున్నాడు? లోకంలో నుంచి ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, కోరుకున్నాడు. వాటన్నిటిని తొలగించి నిన్ను తన సన్నిధిలో స్థిరపరుచుకున్నది ఎందుకు? ఎక్కడెక్కడ తిరగడానికా, ఏవేవో చేయడానికా కాదండి. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడానికి, ధూపం వేయడానికి, పరిచర్య చేయడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రత్యేకంగా నిన్ను కోరుకున్నాడు. కాబట్టి నువ్వు ఆ పని మీదే ఉండాలి. ఆయన సన్నిధిలో నిలవాల. ఆయన సన్నిధిలో ఆ రోజు నువ్వు ఏ పనులున్నా పక్కన పెట్టి దేవుని పని నువ్వు చేయడానికి నువ్వు సిద్ధపడాలి. అందుకే ప్రభు అంటున్నాడు, అశ్రద్ధ చేయకూడదు. మీరు అశ్రద్ధగా ఉండకండి, మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. మీరు దేవుణ్ణి వెనుక తీసి ఎక్కడెక్కడో తిరిగినప్పుడు ఒకవేళ పాతది మరలా మీకు రావచ్చు, శాపం తిరిగి రావచ్చు. జాగ్రత్త. అందుకే దేవుడు కోరుకున్నాడు కనుక తన సన్నిధిలో నువ్వు కనబడాలి. నీవే కాదు, నీ కుటుంబం అంతా కనబడాలి. చూడండి, యెషయా కుమారులో ఒకరిని అభిషేకించని చెప్తే ప్రభు ఈ సమూయేలు ప్రవక్తకి వెళ్ళాడు. అక్కడ వారందరినీ చూశాడు. దేవుడికి ఎవ్వరు నచ్చలేదు. ఇంతేనా నీ కుమారులు అంటే? ఉన్నాడు కడసారి వాడు అంటే అక్కడ పిలిపించమని చెప్తాడు. చూడండి, అంతమందిలో దావీదుని ఏం చేశాడు? దేవుడు కోరుకున్నాడు, కోరుకొని అభిషేకించాడు ప్రభు. అభిషేకించిన తర్వాత దేవుడు ఆత్మను పొందుకున్నాడు. ఇప్పుడు దావీదు ఎప్పుడు కూడా ఆరాధించేవాడు, స్తుతించేవాడు. గొర్రెలు కాచుకునేటప్పుడు ఒకే విధంగా ఉన్నాడు. రాజు ఆ పట్టాభిషేకం చేసిన తర్వాత ఒకే విధంగా ఉన్నాడు. మార్పు లేదు. హెచ్చించబడ్డాను కదా, నేను రాజును కదా, ఇక మందిరానికి వెళ్ళడం ఎందుకు, ఆరాధించడం నాకు అవసరం ఏంటి అనుకోలేదే. మునుపటి కంటే ఇంకా ఎక్కువైంది ఆరాధన. దావీదు ఇంకా ఎక్కువగా ప్రార్థన ఎక్కువైంది, ధూపం వేసేది ఇంకా ఎక్కువైంది. అందుకే దావీదుని బట్టి దేవుడు సంతోషించాడు. మరి నిన్ను బట్టి సంతోషించాలంటే నువ్వెక్కడ ఉండాలా? ఎక్కడెక్కడ ఉంటే సంతోషిస్తాడా? లేదండి. దావీదు ఉదయకాలం కోసం కనిపెట్టుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధూపం అర్పించేవాడు, ఆరాధించేవాడు, స్తుతించేవాడు. అందుకే దేవుడు దావీదుని అంచెలంచెలుగా దీవించాడు. నీకు కూడా దీవెన కావాలంటే, నీకు కూడా ఇంకా ఆశీర్వాదం కావాలంటే, నీకు గొప్ప ఘనత కావాలంటే నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన పరిచర్య చేయండి, ప్రార్థన చేయండి, ఆరాధించండి, వాక్యమును ధ్యానించండి. మునుపటి కంటే అధికమైన మేళ్ళు ప్రభు నీకు, నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. అశ్రద్ధ చేయకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రభు నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మీరు అందరూ కనబడండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను తప్పకుండా దీవిస్తాడు. ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించు. ఈ వాక్యం పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. దేవుడు నీ విషయంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ప్రభు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలను తండ్రి నీ సన్నిధిలో కనిపించుటకై భయభక్తులు కలిగించి నడిపించండి. ప్రతి ఒక్కరు తండ్రి తాను కుటుంబం అందరూ నీ సన్నిధిలో నీకు కనబడాలని. అప్పుడు దీవిస్తావు, వర్ధిల్ల చేస్తావు. వారి మీద ఉన్న శాపం నువ్వు దీవెనగా మారుస్తావు తండ్రి. ఉదయకాలం ప్రభావం బిడ్డలందరితో మాట్లాడుతున్నాం. ఈ ప్రకారంగా ప్రతి బిడ్డలను సిద్ధపరచండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. ఈ బిడ్డలందరూ ఎక్కడికి వెళ్తున్నారో వస్తున్నారో మార్గం అంతట్లో తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫలపరచండి. చేస్తున్న ప్రతి పనులన్నిట్లో తోడుగా ఉండండి. ప్రతి సంఘంలోను దీవించు, ప్రతి దైవజనులను దీవించు, యవన బిడ్డలను దీవించు, ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డలను దీవించు.
అన్ని విషయాల్లో కాపాడి భద్రపరిచి నీ హస్తపు వెలుగులో చక్కగా నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.